crazy movie, bro. Nothing to say. Between Prithviraj garu ఎట్లా అనిపించింది మీకు క్యారెక్టరైజేషన్? Prithviraj garu. Nice. Okay. It was truly enjoyment and truly a fan-made movie. Thank you. అంటే లొకేషన్స్ అన్నీ రిచ్గా ఉంటాయి. నువ్వు ఎంతవరకు అయితే అంటే నువ్వు కన్నుల విందు బ్రో. ఈ థియేటర్లో మెయిన్ ఆ డాల్బీ సౌండ్కి అంత ఎక్స్ట్రీమ్ విజిబిలిటీకి చాలా చాలా గొప్పగా అనిపించింది. Not good enough with Lucifer. Not that great. I think we had a lot of expectation. But it did not match. Lucifer one laga leda sir. హైలైట్స్ ద ఎలివేషన్స్ లైక్ ప్రతి షాట్ ప్రతి ఎలివేషన్ మనకి గూస్ బంప్స్ వస్తుంది. ఏఆర్ రెహమాన్ కాదు, మ్యూజిక్ వేరే లెవెల్ అన్న. మనకి 1 బాగున్నా 2 బాగున్నా 1 కంటిన్యూయేషన్ 2. సో మనకి అట్లా చెప్పలేము. 1లో మనకి వాట్ ఈస్ ద పార్టీ అండ్ వాట్ అబౌట్ కేరళ అని చెప్పిస్తారు. దీనిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చూపిస్తున్నారు మనకి. టోవినో థామస్ విలన్ అని కాదు, అంటే మనకి గ్రీడ్ చూపిస్తారు. లైక్ మనకి పైసలు అధికారం వస్తే ఎట్లా అని చెప్పి దాన్ని బట్టి చూపిస్తారు. లోకల్ పాలిటిక్స్కి అట్లా చెప్పలేము మనం కనెక్షన్ ఎట్లా అనేసి. కొన్ని కనెక్ట్ అయితే కొన్ని కనెక్ట్ కావు అని చెప్పేసి మనం అది జడ్జ్ చేయలేము కదా. పార్ట్ 3 మోహన్లాల్ బాబు వాళ్ళు ఏం లేదండి, అట్లా ఏం లేదు. మూవీ చూస్తే మనకు అర్థమైపోతుంది. కాదు ప్రణవ్ మోహన్లాల్కి సంబంధం లేదు దీంతో. కాదు లేదండి, అది మీరు కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది హాఫ్ చూపించరా ఫుల్ చూపించరా అనేసి. కానీ ఈజీగా వచ్చేస్తాయండి. ప్రీ సేల్స్ మనకు చూసుకోవచ్చు. మన రికార్డులు అన్నీ బ్రేక్ చేసి 60 crores మనకి వచ్చేసింది ప్రీ సేల్స్. ఇప్పుడు ఇంకా ఫస్ట్ షో చూస్తే మొత్తం మనకి వాయిస్ బీజియం వినిపించదు, ఫుల్ క్లాప్సే. లైక్ అంతా కనెక్ట్ అయిపోయారు అందరూ. మనకి ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్గా అంటే బేసిక్గా అక్కడ పృథ్వీరాజ్ గారు డైరెక్షన్ చేశారు, సేమ్ యాక్టింగ్ చేశారు. బట్ ఆయన క్యారెక్టరైజేషన్ అందరూ మోహన్ లాల్ అనుకున్నారు, కార్తికేయని కవన్ చేశారు. లేదండి, మనకి లూసిఫర్ చూసినామంటే దాంట్లో క్యామియో వచ్చారు. వాట్ అబౌట్ పృథ్వీరాజ్ సుకుమారన్ అనేసి మూవీలో కొంచెం రివీల్ చేస్తారు. అది L3 గురించి వెయిటింగ్ ఏముంది, అది కంపల్సరీ. బికాజ్ మళ్ళీ ఇది సేమ్ డ్రగ్ ఫ్రీ కిందనే వెళ్తుంది. సో ఇంకా మనకి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనిపిస్తుంది బ్రో. ఎందుకు అని అంటే ప్రతి ఒక్క కంట్రీని కూడా వివరంగా చూపించడం జరిగింది. ఆ సినిమా చూసిన తర్వాత మన అంటే ఒక ఇంత సినిమా మిస్ అయిపోయామనే ఫీల్ వస్తుంది చూడకపోతే. అలాంటి సినిమా అనమాట. ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుతున్నా. మోహన్ లాల్ గారికి ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ బై. పృథ్వీరాజ్ గారు యాక్షన్ అంటే ఇంక మామూలు లేదు బై, చెప్పనక్కర్లే. ఇంకా మన తెలుగులో సల్మాన్ ఖాన్ గారు యాక్టింగ్ ఎలా చేశారో పృథ్వీరాజ్ గారికి ఆ కాంబినేషన్ బాగా సెట్ అయింది అనమాట. అంటే ఆ ట్విస్ట్లో వచ్చు అసలు ఏం జరుగుతుందో అనే ఒక ఇంటెన్షన్ వచ్చు, చాలా బాగా అనిపించింది భయ్య. డైరెక్షన్ నైస్, స్టార్ట్ టు ఎండ్ పొడి ఒరే పొడి. యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? yes very nice, fantastic. పార్ట్ 1 కంపేర్ చేస్తే both of good only. nice బాబు. ఓకే బై బై. నైస్. స్క్రీన్ ప్రెజెన్స్ ఎవరు ఉంది? పృథ్వీరాజ్ గారు మోహన్ లాల్ గారు? ఇది ఎక్కువ సేపు స్క్రీన్ ప్రెజెన్స్ లాలేటనే all good. ఓకే, మోహన్ లాల్ గారు యాక్టింగ్ పక్కా. పృథ్వీరాజ్ all actors nicely. ఓకే, విఎఫ్ఎక్స్ సౌండ్ nicely, screenplay all best. is there any lag in the movie? హాలీవుడ్ రేంజ్లో చూసాడు. నేను ట్రైలర్ చూసి ఎంత ఎక్స్పెక్ట్ చేయలే, కానీ దోవలు తీర్చేసాడు. చాలా బాగుంది సినిమా. ఓకే, ఏంటి ప్లస్ పాయింట్స్ ఏంటి సినిమాలో? అంటే లూసిఫర్ 1కి లూసిఫర్ 2కి ఏమైనా కంపారిజన్స్ కానీ అలా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో బాగానే తీసాడు. ఒక రివెంజ్ స్టోరీ చాలా బాగుంది. లేదు అయ్యి నేను అసలు ట్రైలర్ చూసి ఇదేం సినిమా అనుకున్నా, కానీ లోపలికి వెళ్ళి దోవలు తీర్చేసాడు. అసలు మామూలు లేదు. కానీ చాలా ఖర్చు పెట్టినట్టు తీసినట్టు అనిపిస్తుంది. చాలా రిచ్గా తీసాడు, హాలీవుడ్ రేంజ్లో తీసాడు. 500 కోట్ల పైన వస్తుంది సినిమా. చాలా బాగుంది. అసలు ల్యాగ్ ఏమి లేదు. పృథ్వీరాజ్ యాక్షన్ కానీ మోహన్ లాల్ గారి పెర్ఫార్మెన్స్ కానీ పీక్స్. చాలా ఉన్నాయి. కొన్ని పొలిటికల్ సీన్స్ ఉంటాయి. సో దీన్ని ఇప్పుడు మళ్ళీ చాలా బాగా తీసారు. ఛాన్స్ ఉన్నాయా? ఆల్రెడీ లూసిఫర్ 1 చేశారు కాబట్టి తెలుగులో గాడ్ ఫాదర్లో మళ్ళీ ఏమన్నా రీమేక్ చేసే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా? చిరంజీవి గారు చేస్తే ఇంకా చాలా ఎక్కువ ఇది ఉండేది, కానీ మోహన్ లాల్ కూడా అసలు లేదు అసలు ఫ్లాప్ అని ఎవరు అనరు కూడా.
అసలు దిల్ రాజు గారికి సినిమా మన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎలాగైతే హిట్ అయిందో దానికంటే డబుల్ కలెక్షన్ వస్తుంది సినిమా. చాలా బాగా తీసాడు. 1000 కోట్ల పైన వస్తాయండి చిరంజీవి గారు చేస్తే. కానీ మోహన్ లాల్ గారు మనకు చేశారు కాబట్టి 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది సినిమా. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లో ఉంది అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు, ఎంజాయ్ చేసాము. అండ్ మోహన్ లాల్ గారు, పృథ్వీరాజ్ గారు వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ వాళ్ళిద్దరు ఎక్కడ కలిశారు అనే కాన్సెప్ట్ కింద ఇది చూపించారు. సో అసలు ఖురేషీ అబ్రామ్ లూసిఫర్గా ఎలా మారుతాడు అనేది ఇంకా ఉంది, అది ఈగర్లీ వెయిటింగ్. అండ్ నెక్స్ట్ పార్ట్ కూడా లీడ్ ఇచ్చేసారు L3. సో ద బిగినింగ్ అన్నారు, యాక్చువల్గా ఎండ్ పార్ట్ అంటున్నారు, 3 పార్ట్లే రాసుకున్నారు. బట్ లాస్ట్ పార్ట్కి ద బిగినింగ్ అన్నారు. సో అసలు ఖురేషీ సో ఎలా మారుతాడు లూసిఫర్గా అనేది ఒకటి ఉంటుంది. అలాగే వీళ్ళకి ఎలా కలిశారు, స్టీఫెన్గా ఎలా మారాడు, లూసిఫర్గా ఎలా కన్వర్ట్ అయ్యాడు. సో మొత్తం అంతా కూడా ఆ థర్డ్ పార్ట్లో రివీల్ చేస్తారని తెలుస్తుంది. అండ్ చైనా మొత్తానికి మన నూడిల్స్ దేశానికి తీసుకొచ్చారనమాట ఫైనల్ గాని. సో చైనాలో పార్ట్ 3 ఉంటుంది అన్నారు. నాకు అనిపించింది ఏంటంటే వరల్డ్ టూర్ చేయాలనుకున్న వాళ్ళు ఈ సినిమా చూస్తే బెస్ట్ ఉంది. అంటే చాలా దేశాలు చూపించారు, చాలా దేశాలు చూపించారు. వరల్డ్ టూరే. బట్ వరల్డ్ టూర్లో ఫస్ట్ హాఫ్ చెప్తున్నాను కదా, ఫస్ట్ హాఫ్ పక్కన పెట్టి కొంచెం పేషెన్స్తో కూర్చుంటే సెకండ్ హాఫ్ యూ విల్ ఎంజాయ్. బట్ లూసిఫర్ ఎలా ఉందో దానికి అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు అనిపించింది. పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2 తక్కువ ఉంది. బట్ పార్ట్ 3 స్టోరీ లైన్ ఇంకా అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఏదైతే అనుకున్నారు. బట్ థర్డ్ పార్ట్లో మళ్ళీ ఏమన్నా హైప్ వచ్చే సీన్ చూడొచ్చు. తెలుగులో చిరంజీవి గారు చేశారు కాబట్టి దీన్ని మళ్ళీ రీమేక్ చేయొచ్చా? చిరంజీవి గారు చేస్తే ఎలా ఉంటుంది? వద్దు భయ్య, చేయకుండా ఉంటేనే బెటర్. నన్ను అడిగితే ఆయన అక్కడ ఆపేస్తే బాగుంటుంది. ఎందుకంటే మన వాళ్ళు ఇంకా వేరే ఏదో చేసి ఆల్మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేశారు ఆ గాడ్ ఫాదర్ అనేదాన్ని. ఎందుకంటే దాన్ని అలా వదిలేయడం బెటర్. అక్కడితో ఆపేసుకొని ఇది ఆల్రెడీ తెలుగు వచ్చింది కదా, చాలు. Can we expect 100 crores? I mean 1000 crores collection? For sure. Not 1000 maybe. Yeah. So why both are there, right? Prithviraj Yeah, and but for a Mohanlal. Malayalam movie, not 1000, but yeah, for sure. So both Lalata fans and Prithviraj Garu fans, how they felt like screen It was like crazy inside the theater. This kind of movie from Kerala is amazing and it's really good. It's a really refreshing experience for everyone. Yeah, especially the people who are watching from Kerala, they might be really happy with the performance. ఎక్స్పెక్టేషన్స్ ఎలా రీచ్ అయినా? Yeah, it had a big expectation and it paid off. It really paid off. It's no matter you are a Mohanlal fan or any other fan, you will love the work that is done by the director Prithviraj. He has done a really large scale movie. పార్ట్ 3 కూడా ఉందండి. Yeah, definitely there's a part 3. It's an open secret, so yeah, there's a part 3. హైలైట్స్ The action sequences are really good. The background score is good. There are a couple of interval block and probably there's one more in the second half. The screen presence of Mohanlal is really good, and they have a good story. Usually the mass movies don't have much of the story. It's all worship of the hero and actor, but this is not that kind of movie. There are so many layers in that movie, plus it's a mass audience movie. So yeah, it's a very good movie, very well done. డైరెక్షన్ Yeah, I mean it's crazy. I mean I think he's one of the best cinema lover for sure. He's a great actor. He understands the movie a lot, so you could really feel how well he has done the movie. This is his third movie, so I mean the scale wise, the direction wise, the camera wise, and everything is. He's also Malayalam lady superstar. So nice movie. పార్ట్ 3 కూడా ఉందండి కదా, ఎలా అనిపిస్తుంది? That one, Prithviraj direction means he's amazing. Murli Gopi writing also nice. అబౌట్ పృథ్వీరాజ్ గారి That second half one fight scene is there. Waiting for part 3. వాళ్ళ అబ్బాయి కూడా యాక్ట్ చేశారు, చూసారా ఏంటి? ఓవరాల్ రేటింగ్ ఎంత? ఎలా అనిపిస్తుంది వాళ్ళ అబ్బాయి? 5. Nice one.